ఆంధ్రప్రదేశ్లో ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. ఎల్లుండితో ప్రచార గడువు ముగుస్తుండటంతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు అభ్యర్థులు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి రాధాదేవి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్కేకు మద్దతుగా దివ్యాంగులు చేపట్టిన ర్యాలీని రాధాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కేకు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఆయన విజయం ఖాయమని ఆమె చెప్పారు. భారీ మెజార్టీ తీసుకువస్తామని దివ్యాంగులు కూడా చెప్పారు. టీడీపీ పరిపాలన ఎన్నో అబద్దాలు, దగాకోరు, అన్యాయాలతో జరిగింది. మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి 2500 ఇస్తామన్నారు. దివ్యాంగులు మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. ఆ హామీని ఈ రోజు తుంగలోకి తొక్కేసింది. తెలుసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ ప్రభుత్వానికి ఓటేసి మరలా మోసపోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అదే విధంగా తెలియజేస్తుంది ఇంకొకటి, రాజధానిలో మన ఆర్కే అన్న అడ్డున్నాడని ఓడించాలని చెప్పి టీడీపీ నాయకులు ధనంతో చూస్తున్నారు. లోకేష్ బాబుని కలవాలంటే మనం వారం కాదు నెల రోజుల నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలి. తను గెలిస్తే తనని కలవాలంటే. అదే మన ఆర్కే అన్న గెలిచినట్లయితే ప్రతిరోజు మనకు గడప ముందు కనిపిస్తా ఉంటారు.